హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఏపీకి వెళ్లి కిడ్నాపర్లను నాంపల్లి పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నూలు జిల్లాలోని కిడ్నాపర్స్ ను గుర్తించారు. చిన్నారిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. కాసేపట్లో తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. శోభ, నీలోఫర్ హాస్పిటల్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఏపీకి వెళ్లి కిడ్నాపర్లు పట్టుకున్నారు నాంపల్లి పోలీసులు. చిన్నారిని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఉందో జహీరాబాద్ కు చెందినటువంటి హసీనా బేగం గఫార్ దంపతులకు 4 రోజుల క్రితం పసికందు అనారోగ్యం బారిన పడడంతో అక్టోబర్ 29వ తారీఖున నీలోఫర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చిన్నారుల వార్డులో అడ్మిట్ చేశారు. చికిత్స పొందు కోలుకుంటున్న చిన్నారిని శనివారం ఏదైతే నిన్న రాత్రి డిశ్చార్జ్ చేసి అనంతరం ఆసుపత్రి పాత భవనం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ కౌంటర్ వద్ద రవాణా ఖర్చులు మొత్తం అయిపోయి ఆటో దిగుతుండగా పక్కనే ఉన్న గుర్తు తెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకిచ్చి ఫోటో దిగాలని సూచించింది. ఈమె మాటలు నమ్మినటువంటి హసీనా బేగం చిన్నారిని గుర్తు తెలియని మహిళకు ఇచ్చి ఫోటో దిగింది. తిరిగి చూసేసరికి మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ కనిపించకుండా పోయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని 6 గంటల్లో ఈ కేసును అయితే ఛేదించారు. మొత్తం కిడ్నాపర్లు ఏపీలో గుర్తించారు. కాసేపట్లో తల్లిదండ్రులకు ఈ చిన్నారిని కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల హాస్పిటల్ సరౌండింగ్స్ లో చిన్నారులని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నిఘా పెట్టబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎవరైతే ఈ మహిళ ఉందో ఈ మహిళను కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి నాంపల్లి పోలీసులు కిడ్నాపర్లను ఏపీకి సంబంధించినటువంటి వారిగా గుర్తించారు. ప్రస్తుతం మహిళ ఎవరైతే పసికందుని తల్లిదండ్రులు అప్పగించడానికి నాంపల్లి పోలీసులు అయితే ఏదైతే తీసుకొస్తున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.